నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఇప్పుడు మీన రాశిలోకి మరి రాహు శని గ్రహాలు రాబోతున్నాయి. మరి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనకి మీనరాశిలోకి మార్చి 29వ తేదీ నుంచి రాహు మరియు శని గ్రహాలు రాబోతున్నాయని చెప్తున్నారు గురువులంతా కూడా. అయితే ఈ రాశిలోకి వచ్చినప్పటికీ కూడా మరి ఈ రెండు గ్రహాల ప్రభావం అనేది ఏ ఏ రాశుల మీద పనిచేసే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా, ఇది రాసుల మీద కొంత ప్రభావం పనిచేస్తుంది. అలాగే రాహు 29కి కదా ఆల్రెడీ వచ్చేసి ఎప్పుడో ఉన్నాడు. కాబట్టి రాహు అక్కడ ఉన్నందుకు, కుజుడు మనకి మిథునంలో సంచరిస్తున్నందుకు, అంటే వాయు జలతత్వ రాశుల్ని దీన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఆల్రెడీ మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి దీని ప్రభావం ప్రారంభం అయిపోయింది. మనం ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ కూడా ఒక ఛానల్లో చెప్పుకున్నాం. ఏంటంటే ఇది కొంచెం జల సంబంధించిన ప్రళయాలని, షేర్ మార్కెట్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని. ఒక 3 నెలల పాటు, అంటే ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మే ఎండింగ్ వరకు, మార్చ్ ఏప్రిల్ మే ఎండింగ్ వరకు ఉంటుంది దీని ప్రభావం. షేర్ మార్కెట్స్ పతనం అవ్వడం, విదేశాల్లో ఉండేటువంటి షేర్ మార్కెట్స్ పతనం అవ్వడం మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో. అలాగే జల వాయు సంబంధంగా కలిగి ఉన్నటువంటి కొన్ని సుడిగుండాలు లాంటివి ఏర్పడడం. ఓకే, ఇది ప్రకృతి మీద ఇటువంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది. హ్యాకింగ్స్ అవ్వడం, బ్యాంక్ హ్యాకింగ్స్ అంటూ ఉంటారు. అలాగే విదేశాల కొన్ని దేశాలకి ఆర్థిక సంబంధించిన సంక్షోభం ఏర్పడడం, ఆర్థిక సంక్షోభం. మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ఆల్రెడీ ఒక 20 days బ్యాక్ కూడా దీని గురించి మనం మాట్లాడుకున్న వీడియోస్ ఉంటాయి. ఆర్థిక సంక్షోభము, ఈ షేర్ మార్కెట్లో ఇట్లాంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి అనేటువంటిది. అయితే మరలా ఈ మే ఎండింగ్ టైంకి కొంచెం షేర్ మార్కెట్ అమాంతంగా పైకి కూడా లేస్తుంది. ఎందుకంటే ఈ బుధుడు శుక్రుడు ఇద్దరు వక్రగతి, అంటే శుక్రుడు వక్రగతిపై స్ట్రైట్ అయి నీచభంగ రాజయోగం ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఒక కారణం కాదు, ఇక్కడ ఈ కుజుడు కూడా మిథునంలో ఉండడం, కన్యారాశిలో కేతు ఉండడం, బుధుడు నీచపడ్డం. అంటే ఈ మార్కెటింగ్ రిలేటెడ్ వాటికి, షేర్ మార్కెట్ వాటికి, ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉంటాయి. ఒక్కోసారి మనకు చూడండి, సడన్గా ఎవరో పెద్ద సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిని హ్యాక్ చేశారు, అందుకే సడన్గా వాట్సాప్ ఆగిపోయింది, గూగుల్ ఆగిపోయింది అని మనం వింటూ ఉంటాం. అప్పుడప్పుడు ఇవి ఏమిటంటే సడన్గా అంత స్ట్రక్ అయిపోయింది. ఇటువంటివి జరుగుతాయి పరిణామాలు దీని మీద, ఏది ప్రపంచవ్యాప్తంగా జరిగేవి. అలాగే కొంత ఈ శని రాహువులు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఇక్కడ మనకి గొప్ప పీఠాధిపతులకు ముప్పిస్తుంది ఇది. ఎందుకంటే శని ఎప్పుడైనా సరే మీకు మీనరాశిలో సంచరించేటప్పుడు 2.5 సంవత్సరాలు ఇది కొంచెం పీఠాధిపతుల మీద, ధర్మ సంబంధించిన వాటి మీద, కొన్ని మత కల్లోహాలు ఇటువంటివి ఇస్తుంది. అయితే ఇది విశ్వవసు నామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం అంత గొడవలను ఇవ్వదు. క్రోధినామ సంవత్సరం రోజు గొడవే కదండి మనం చూసింది. సో విశ్వవసు నామం ఆ సంవత్సరానికి ఉన్న పేరు వేరు. క్రోధినామ సంవత్సరానికి కుజుడు అధిపతి, దీనికి రవి అధిపతి. రవి అధిపతి అయ్యేసరికి ఏంటంటే గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, గవర్నమెంట్లో ఉండేటువంటి కొన్ని పెద్ద వాళ్ళు మార్పులు జరగడం, ఇటువంటివి జరుగుతాయి. గవర్నమెంట్ ఇంకా ఇది ఇంకా శాసనం అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసేసుకొని సీఎంలు పిఎంలు మారే యోగాల్ని, వేరే వాళ్ళకి బదిలీ చేసే యోగాల్ని ఇస్తుంది. కొంతమంది మారిపోవాల్సిన పరిస్థితి, కొంతమందికి ప్రమాదం కూడా ఉంటుంది. దీనివల్ల రాజకీయ నాయకుల పరంగా కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే రవి రాశుల్లో కేతు వస్తున్నాడుగా, అందుకని. ఇక మనకి 12 లగ్నాల పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, లగ్నము లేదా రాశి పరంగా చూసుకుంటే ఈ 12వ స్థానంలో ఈ 2 గ్రహాల కాంబినేషన్ అనేటువంటిది మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, సంతానం విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కానీ వీరికి కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ అయితే ఉంటుంది. వృషభం వారికి చూసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వ్యాపార లాభాలు బాగుంటాయి. మిథునం వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాకపోతే ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు, ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారితో చూసుకున్నట్లయితే వీరికి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్, విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది యోగిస్తుంది. కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్, కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. సింహం వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కాకపోతే రీసెర్చెస్ బాగా కలిసి వస్తాయి. కన్య వారికి సప్తమంలో శని రాహువులు ఉండడం వల్ల ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే సేమ్ క్యాస్ట్ కాకుండా డిఫరెంట్ క్యాస్ట్లో వివాహం అవడం లాంటిది ఇస్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కన్యవారు. తులారాశి వారికి ఏంటంటే ఇక్కడ
బిజినెస్ లాభాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనే అవకాశం అనేటువంటిది చేజిక్కించుకుంటారు. రుణాలు లభిస్తాయి. వృశ్చికం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొద్దిగా వీరికి జాబ్లో చేంజెస్ ఉన్నాయి. వృశ్చికం వారికి ఉద్యోగంలో మార్పులు, ప్రదేశం మార్పులు ఉన్నాయి. ఓకే, కాకపోతే కొంత రాజకీయ నాయకులకి కొంతవరకు ప్లస్ అవుతుంది. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేటువంటిది కొంత లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం, విదేశాల్లో స్థిరపడాలని చేసే ప్రయత్నం కొంతవరకు ఫలించడం అనేటువంటిది ఇస్తుంది. అదేవిధంగా మకరం వారికి కనుక చూసుకుంటే 3లో పాపగ్రహాలు మంచిదే కాబట్టి పరాక్రమంగా ధైర్యంగా చేసేటువంటి కొన్ని పనులు సిద్ధిస్తాయి. కాబట్టి ల్యాబ్స్లో రీసెర్చెస్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు వివాహ ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ అధిపతి 2వ స్థానంలోకి వచ్చి రాహుతో ఉన్నాడు. ఎవరు మన పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు అప్పులు ఇవ్వడం తీసుకోవడం, ఎందుకంటే మీనంలో జన్మించిన వారు సర్వసాధారణంగా వీరికి తండ్రితో కొంత రుణం ఉంటుంది. మీనలగ్నంలో ఎవ్వరు జన్మించినా కూడా తండ్రితోనే వీళ్ళ లైఫ్ అంతా ఏదో అటాచ్డ్గా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మ అంతా తండ్రి సంబంధంగానే ఉంటుంది వీళ్ళ లైఫ్ అంతా కూడా. అందుకని ఇటువంటివి ఉంటుంటాయి. కొంచెం ఏంటంటే బద్ధకం సహజంగా వీళ్ళకి ఏలినాడు శని కూడా నడుస్తుంది కదా, పోస్ట్ పోన్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇవి చేయకుండా ఉండగలుగుతూ అందరూ కూడా చండీ పారాయణం, దుర్గా సప్తశతి అని కూడా అంటుంటారు, దుర్గా సప్తశతి చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడము, నవగ్రహాల్లో శని, రాహు, కుజకేతు గ్రహాల దగ్గర, వీడైతే బుధగ్రహం దగ్గర కూడా దీపారాధన కనుక చేసినట్లయితే ఈ 3 నెలల పాటు ఎప్పుడెప్పుడు మార్చి, ఏప్రిల్, మే ఎండింగ్ వరకు ఉండే విపత్తులు నుంచి తప్పించుకోగలుగుతారు. ఈ 3 నెలలు కొంచెం షేర్ మార్కెట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గురువుగారు, అయితే ప్రస్తుతానికి ఏ రాశుల వారందరికీ కూడా కొద్దిగా ప్రభావితం అయితే చూపిస్తుంది కాబట్టి ఇది కాకుండా వారి నిత్యావసర జీవితాల్లో ఇప్పుడు ఉరుకులు పరుగుల జీవితంలోని సో ఇప్పుడున్న పొజిషన్లోని లైక్ ఎప్పుడు రెమెడీసే కాకుండా లేకుంటే వేసుకునే బట్టల విషయాల్లో కావచ్చు, ఎంచుకునే కలర్స్ విషయంలో కావచ్చు, మన చుట్టూ ఉండే వస్తువుల విషయాల్లో కావచ్చు, ఎటువంటి మార్పులు చేసుకోవడం వల్ల ఇంకొంచెం మంచి ప్రభావితం చూపిస్తుంది అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎప్పుడైనా ఏదైనా గ్రహం గనక గోచారంలో బాగాలేదనుకోండి, ఆ కలర్ ఇంపార్టెంట్ థింగ్స్ వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక 12 ఏళ్ళు అవుతుంది అనుకోండి, 12 ఏళ్ల క్రితం ఒకసారి నేను హీలింగ్స్ అంటారు చూసాను, ప్రాణిక్ హీలింగ్ అంటారు, ఆ క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైన డ్రెస్ వేసుకుంటారు కదా. నేనేం చేశానంటే అప్పుడు ఇట్లాగే సాటర్న్, బుధుడు సంథింగ్ నాకు కరెక్ట్ గుర్తు రావట్లే, ఆ ప్లానెట్ గోచారంలో బాగాలేదు. నేనేమన్నానంటే అందరికీ హీలింగ్ అర్థమవుతుంది కానీ ఆ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి హీలింగ్ అర్థం కాదు, చూడండి కావాలంటే నా ఫ్రెండ్కి చెప్పాను. అందరూ ఫీల్ అవుతున్నారు, అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఫీల్ అవ్వలేకపోతున్నారు. అవునండి, ఎందుకు అలా అవుతుంది అంటే అప్పుడుండే గ్రహాలలో ఆ పలానా గ్రహానికి సంబంధించిన కలర్ వేసుకోవడం వల్ల అట్లా అవుతుంది. ఇప్పుడు ఈ బుధుడు ఎప్పుడైతే నీచపడి బుధరాశుల్లో కుజుడు కేతు ఉన్నారో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు వేసుకునే డ్రెస్ విషయంలో గ్రీన్ అవాయిడ్ చేయాలి. మరలా మీకు బుధుడు నీచభంగ రాజ్యోగం ఏర్పడుతుంది ఇయర్ మనకి మే ఎండింగ్ టైంలో, కొంచెం మే టైంలో, అప్పుడు మళ్ళీ కొంతవరకు బాగుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు మామూలు గ్రహాల్లో ఏ ప్లానెట్ బాగుంది, అది ఏ వారం అయింది, దాని తగ్గట్టుగా మీరు కనుక ఇంపార్టెంట్ వెళ్ళేటప్పుడు రెగ్యులర్ వాడేది నేను చెప్పట్లే, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, పెళ్లి చూపులకు వెళ్తున్నాం, ఏదైనా అగ్రిమెంట్కి వెళ్తున్నాం, ఆ రోజు ఆ పలానా కలర్ మీకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్లో ఈ 3 నెలల పాటు కూడా ప్రతి ఒక్క రాశి వారు జాగ్రత్త తీసుకోవడం అనేది ముఖ్యమైతే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.